ఝాన్సీ అయితే బాబీని స్వర తీసుకువెళ్ళిపోతుంది. ఎంచక్కా అభి నేను నా బిడ్డ కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఝాన్సీ అంతరాత్మ వచ్చి ఝాన్సీతో ఇలా అంటూ ఉంటుంది, అసాధ్యం, అది అస్సలు జరగదు, ఏంటి నీకేమైనా పిచ్చా అని చెప్పి అంటుంది. అది వినగానే ఝాన్సీ అయితే ఏంటి ఇంతకు నువ్వెవరు అంటే నేను నీ అంతరాత్మని నీ మనసులో ఏముందో నేను చెప్పగలను. నువ్వు చాలా సంబరపడుతున్నట్టుగా ఉన్నావు. బాబీ నీకు దూరం అవుతాడు, అభి నీకు దగ్గర అవుతాడని. కాదు, బాబీ దూరం అయితే అభి దూరం అవుతాడని నువ్వు ఒక్కసారి ఆలోచించలేదా? బాబీ తన కన్న తల్లి స్వరాయే అని తెలుసుకొని స్వర దగ్గరికి వెళ్ళిపోతే అభికి బాబీ అంటే చాలా ఇష్టం. అభి కూడా అక్కడికి వెళ్తాడని నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా అని చెప్పి అంటుంది. అది వినగానే ఝాన్సీ అయితే అవును, అది కూడా నిజమే కదా అని చెప్పి అనుకుంటుంది. అందుకే ఎందుకు ఇలా పిచ్చిదానిలా నవ్వుతూ హ్యాపీగా ఉన్నావు? త్వరలో అభి బాబీ వాళ్ళిద్దరూ కూడా స్వర దగ్గరకు వెళ్ళిపోతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఝాన్సీ అయితే ఛాన్సే లేదు, ఆ పరిస్థితే రాదు. ఎందుకంటే అభికి నేనన్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అన్న చాలా ఇష్టం, కేరింగ్. అభి నన్ను వదిలిపెట్టి వెళ్ళడు, అభి నాతో పాటే కలిసి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, అభి నీతో పాటు ఉండడు, అభి స్వర దగ్గరికి వెళ్తాడని తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది. అది విని ఝాన్సీ అయితే లేదు, స్వర అయితే తన కొడుకును తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పి అంతరాత్మ అంటుంది. అలాగే అభి కూడా స్వరతో పాటు వెళ్ళిపోతాడని అంటూ ఉంటుంది. లేదు, అభి బాబీని తనకి ఇవ్వడని నేను అయితే అనుకుంటున్నాను. అభి అయితే స్వర తన కన్న తల్లి కాదు అని తన కన్న తల్లి గురించి చెప్పకుండా వేరే ఎవరినో తీసుకొని వచ్చి తన కన్న తల్లి అని చూపిస్తాడు అభి అని చెప్పి అంతరాత్మ అంటూ ఉంటుంది. అది వినగానే ఝాన్సీ అయితే లేదు, తిను అభి చెప్పకపోయినా స్వరకి తన కన్న కొడుకు బాబీయే అన్న విషయం తెలుసు కదా, ఆ రకంగా స్వర వచ్చి బాబీని తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి ఝాన్సీ సంబరపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.